మనం మన ప్రభువును ఆరాధించడానికి కీర్తనల గ్రంథం 103వ కీర్తన 6వ వచనం నుండి కొన్ని వచనాలు మనం మార్చి చదువుదాం. కీర్తన 103 6వ వచనం నుంచి కొన్ని వచనాలు మార్చి చదువుకుందాము. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనం మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నెరగదు. ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల తరమున నిలుచును. ఎనిమిదవ వచనాన్ని అందరం ఒకసారి చదువుకుందాము. 103వ కీర్తన 8వ వచనం. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. చాలండి, చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారులారా, ఆరాధన ఆయన గుణలక్షణములను ఆధారం చేసుకొని దేవుడు ఎలాంటి వాడో ఎరిగి కృతజ్ఞతాస్తుతులతో గణపరచడమే. కీర్తనాకారులు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని, వ్యక్తిత్వాన్ని, ఆయన మంచి లక్షణాలను తమ జీవితంలో రుచి చూచినటువంటి వారిగా ఉన్నారు. అందుకే ఆయనను పూర్ణ హృదయంతో ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఉన్నారు. వారు పొందుకున్నటువంటి మేలులను బట్టి ఆయన ఎంత ఉత్తముడో, ఎలాంటి వాడో గ్రహించిన దానిని బట్టి ఎలా స్తుతి చేయాలో కూడా అర్థం కాక సమస్త మహిమ ఆయనకే ఆరోపిస్తూ ఉన్నారు. 115వ కీర్తన 1వ వచనం. మాకు కాదు, యెహోవా మాకు కాదు, నీ కృపా
నీ సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. ఆరాధన యొక్క ఆంతర్యం, ఆరాధన యొక్క పరాకాష్ఠ ఏంటంటే ప్రభువుకే సమస్త మహిమ ఆరోపించడం, కృతజ్ఞతాస్తుతులతో గణపరిచి దేవుడు ఎలాంటి వాడో ఎరిగి పూర్ణ హృదయంతో ఆయనను స్తుతించడమే ఆరాధన. ఆత్మ సత్యాలతో కూడిన ఆరాధన. పాత నిబంధనలో వస్తు రూపేణ ఆయనకు కృతజ్ఞత చెల్లించేవాడు, వస్తువులను అర్పించి ఆరాధన అని ఆయనను గణపరిచేవాడు. అయితే కొత్త నిబంధన కాలంలో వస్తువు కంటే కూడా ప్రాధాన్యమైనది, ప్రాముఖ్యమైనది ఆత్మ సత్యాల ఆరాధన. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త ఆ సమరయ స్త్రీతో ప్రభువు చెప్తున్నాడు, దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అన్నాడు. దేవుని వాక్యమే సత్యము, యేసు ప్రభువారే సత్యము. సత్యముతో ఆరాధించాలంటే యేసును కలిగి ఆయన వాక్యానుభవముతో వెలిగింపబడిన ఆత్మతో ఆయనను ఆరాధించాలి. సమరయ స్త్రీ తన జీవితంలో అలాంటి అనుభవం పొందింది కాబట్టి ప్రభువు ఎలాంటి వాడో ఎరిగి ఆయన గుణలక్షణాలను ప్రచురం చేసింది, ప్రకటన చేసింది, తన జీవితాన్నే ఆరాధనగా ఆయనకు అర్పించింది. అట్టివారే కావాలనని తండ్రి కోరుతున్నాడు, వెతుకుచున్నాడు అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఈనాడు ఈ ఉదయకాలం దేవుని ఇంటికి వచ్చిన సోదరి సహోదరుడా, దేవుని గుణలక్షణాలను నీ జీవితంలో ఎరిగావా? ఆయన ఎలాంటి వాడో గ్రహించావా? పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అన్నాడు. పాపదాసత్యములో ఉన్నంత కాలం ఆత్మసత్యాలతో ప్రభువును మనం ఆరాధన చేయలేం. సమరయ స్త్రీ తన జీవితంలో పాపానికి దాసత్యములో ఉన్నంత వరకు ఆయన ఆరాధించాలన్న ఆశ ఉంది, కానీ ఆత్మసత్యాలతో ఆయనను గణపరచలేకపోయింది. ఎప్పుడైతే ప్రభువు ఆయన యొక్క మంచితనాన్ని ఆమెకు కనపరిచాడో, ఆమె జీవితాన్ని ఆమెకు వివరించాడో, నిజంగా ఆయన మెస్సియా అని, ఆయన రక్షకుడు అని, నాకు అవసరమైన వాడని గ్రహించి తన పాత రోత పాపపు జీవితానికి స్వస్తి చెప్పి నూతనముగా వెలిగింపబడి ఆయన ఆరాధించడానికి, ఆయన ప్రకటించడానికి బయలువెళ్ళింది. ఆమె ఇంటిలోకి వెళ్ళకుండా ఊరిలోనికి వెళ్ళి ఆయనను గురించి చెప్పినప్పుడు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. మన జీవితాన్ని ఆయనకు అర్పించడమే ఆరాధన. అయితే వెలిగింపబడిన ఆత్మ ప్రభువైన యేసుక్రీస్తు వారు అనే సత్యాన్ని మనం కలిగి ఉన్నామా? లేక పాపదాసత్యంలోనే ఉన్నామా? పాపము చేసే ప్రతి వాడు స్వతంత్రంగా ప్రభువును ఆరాధించలేడు. పాపము వలన వచ్చు జీతం మరణమునకు పాత్రుడై ఉంటాడు. మరణం అంటే భౌతిక మరణమే కాదు. పాపము వలన వచ్చు జీతం మరణం అంటే మనం ఈ లోకాన్ని విడిచిన తర్వాత తీర్పు ఉంది. మనుషులందరూ పాపము చేసి మరణిస్తే రెండవ మరణమైన నిత్య నాశనం, నరకాగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు.
అక్కడ ఒక రోజు కాదు, ఒక దినం కాదు, యుగ యుగములు కూడా భయంకరమైన అగ్నిలో కాలుతూ ఉంటారు. ఆ స్థితిలోకి మనం వెళ్ళకుండా మనల్ని పాపదాసత్వము నుంచి విమోచించి మనల్ని ఆయన రక్షించి క్రీస్తులో మనకు స్వాతంత్ర్యం అనుగ్రహించి ఆయన గుణగణాల ద్వారా ఆయన ఆరాధించే గొప్ప ఆధిక్యత మనకిస్తున్నాడు. దేశానికి స్వతంత్రం రావాలని మనం కోరుతూ ఉంటాం. అయితే మన ఆత్మకు స్వాతంత్ర్యము కలిగిందా, లేక ఇంకా పాపంలోనే ఉన్నామా? యేసయ్య ఎలాంటి వాడో గుర్తిస్తే పాపదాసత్వము నుంచి మనకు స్వతంత్రం అనుగ్రహించబడుతుంది. అప్పుడు మనం చెప్పగలుగుతాం, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యాలను బట్టి నీ నామానికే మహిమ కలుగునుగాక అని. ఇది ఆత్మ సత్యాలతో కూడిన ఆరాధన. ఈ 103వ కీర్తనలో దావీదు దేవుణ్ణి ఘనపరుస్తూ ఆయన గుణలక్షణాలు ఎన్నో వివరించాడు. అందులో 8వ వచనంలో 3 ముఖ్యమైన విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు. దేవుని యొక్క దయ అపారంగా మన మీద గుమ్మరింపబడింది. దయా దాక్షిణ్య పూర్ణుడు. మనం ఎంతో ఘోర పాపంలో ఉన్నప్పటికీ ప్రభువా నన్ను క్షమించు అని ఆయన అడిగితే చాలు, ఆయన దయ అపారంగా మన మీద గుమ్మరించేటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలీయుల ఎడల తన దయ చూపించాడు. వారి పాపముల నుంచి వారిని విమోచించాడు. ఐగుప్తులో వారి దాసత్వం, బానిసత్వము నుంచి వారిని విమోచించాడు. వారి మూల్గులు, నిట్టూర్పులు, దుఃఖములను ఆయన తెలుసుకున్నాడు. వాటన్నిటినీ విన్నాడు. ఐగుప్తు నుంచి విడిచిన దినం ఇశ్రాయేలీయులకు ఎంత సంతోషం. ఇశ్రాయేలీయుల ఎడల పూర్ణమైన తన దయను ఆయన చూపించాడు. దయాదాక్షిణ్య పూర్ణుడిగా ఉన్నాడు. కేవలం పాప బానిసత్వంలో ఉన్నప్పుడే కాదు, అరణ్య యాత్ర అంతటిలో వారు కోపం పుట్టించిన, విసుగు పుట్టించిన, ఆయాసం కలిగించిన, నడిపిస్తున్న మార్గము నుండి వైదొలిగిన ఆయన వారికి దయ చూపుట మానలేదు. ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడిగా ఉన్నాడు. నాడు ఆ ఇశ్రాయేలుకే కాదు, నేడు మనకు కూడా దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరించిన మనకు పాప బానిసత్వము నుంచి విడుదలనివ్వడమే కాదు, యాత్రా జీవితం అంతటిలో కూడా తన దయను మనకు చూపిస్తూ ఉన్నాడు. ఎన్ని పర్యాయాలు వైదొలిగాం, ఎన్ని పర్యాయాలు కోపం రేపాం, ఎన్ని పర్యాయాలు ఆయనకు ఆయాసం పుట్టించాం. అయినను ఆయన తన దయ చూపుట మానలేదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ నేటి వరకు కూడా మనం సజీవులలో ఉంచబడ్డామంటే అది కేవలం దేవుని దయే. ఈరోజు ఆయన దయ పొందుకున్న మనం మౌనంగా ఉంటామా? అయ్యా నువ్వెంత దయగలవాడవు, నీ అపారమైన దయ నా మీద చూపించావు, అందుకు కృతజ్ఞతలు. నువ్వు చేసిన ఈ గొప్ప ఉపకారానికి నీకు వేలాది వందనాలంటూ ఆయన దయాళుడని మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవది అదే 8వ వచనంలో అన్నాడు, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడే కాదు, ఆయన దీర్ఘశాంతుడు. దీర్ఘశాంతుడు అంటే ఎక్కువ కాలం కోపం వస్తున్నప్పటికీ కూడా శాంతముతో ఉన్నటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడుగాడు,
ఆయన నిత్యము కోపించువాడుగాడు అన్నాడు. ఆయన దీర్ఘశాంతం ఎంతో అపారమైనది. ఆయన మన ఎడల అంత దీర్ఘశాంతాన్ని చూపుతా ఉన్నాడు. ఆయన కోపము నిమిషమాత్రము, ఆయన దయ ఆయుష్కాలమంతయు అని చెప్పబడి ఉంది. మరి దేవుని కోపాన్ని అణుచుకొని మన మీద ఆయన శాంతము చూపిస్తూ సమాధానాన్ని కలగజేయడానికి ఎదురు చూస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఆ దీర్ఘశాంతుని బట్టి కూడా మనం ప్రభువును స్తుతించాలి. ఇవన్నీ ఆయన లక్షణాలు. పడమటికి తూర్పు ఎంత దూరమో పాపములకును మనకును ఆయన అంత దూరము చేసి ఉన్నాడు అన్నాడు. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును, దయ చూపించును అన్నాడు. ఇశ్రాయేలు ఎడల ఎంత దీర్ఘశాంతం చూపించాడు. ఆ దీర్ఘశాంతాన్ని బట్టి ఇశ్రాయేలీయులు గ్రహించిన దినాన ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆయన నామాన్ని వారు ఆరాధించి గణపరిచినటువంటి వారిగా ఉన్నారు. ఎందుకంటే ఆయన అతిక్రమాలను తుడిచివేసి మేలు చేసేవాడిగా ఉన్నాడు. 43వ అధ్యాయము యెషయా గ్రంథానికి రండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 24 నుంచి సహాయం చేయండి. నువ్వు ఇయ్యలేదు, నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు, సరే కదా. నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. అయినా సరే నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసి కొనను అన్నాడు. ఆయన వైపు తిరిగిన వారి ఎడల ఆయన ఎంత దీర్ఘశాంతునిగా ఉన్నాడు. ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు అన్నాడు. దీర్ఘశాంతత్వాన్ని దేవుడు చూపిస్తూ ఇశ్రాయేలీలకు ఎంతో మేలును ఉపకారాన్ని చూపిస్తూ వచ్చాడు. అంతేకాదు 3వ భాగముగా కృపా సమృద్ధి గలవాడు, కృపా సమృద్ధి. యెహోవా మొదట దయాదాక్షిణ్య పూర్ణుడు, రెండవదిగా దీర్ఘశాంతుడు, మూడవదిగా కృపా సమృద్ధి గల. సమృద్ధి అయిన కృపను చూపించుటలో దేవుడు ఎప్పుడు కూడా వెనకాడనటువంటి వాడిగా ఉన్నాడు. మన న్యాయాధిపతుల గ్రంథం గమనిస్తే ఇశ్రాయేలీయులు మాటి మాటికి తప్పిపోయారు, విసిగించారు, కోపము పుట్టించారు, మరలా దేవుని వైపు తిరుగుతూ వచ్చారు. అప్పుడు దేవుడు వారికి రక్షకులను అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ శత్రువుల చేతిలో నుండి వారిని విడుదల చేస్తూ వచ్చాడు. వారికి మరలా కృపను అనుగ్రహిస్తూ వచ్చాడు. అయినా సరే వారు తప్పిపోవడం మొదలుపెట్టారు. మనము ఎంతగా తప్పిపోతున్నప్పటికీ మన ఎడల ఆయన ఎంత కోపగించుకున్నా ఆ కృపా సమృద్ధి మరలా మన యందు జాలి పడేటట్టుగా చేస్తూ ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము 16వ వచనం చదవండి. యెహోవాను సేవించవలనని
తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన ఆ దురావస్థను చూచి సహింపలేకపోయాను అన్నాడు. వాళ్ళకి కలిగిన పరిస్థితిని చూసి ప్రభువు ఆయన ఆత్మ సహింపలేక మరలా వారికి కృప చూపించడానికి ఇష్టపడ్డాడు. కృపా సమృద్ధిని వారికి చూపించిన వాడిగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులు మాకు కాదు యెహోవా, మాకు కాదు, ఈ నీ కృపా సత్యాలను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక అన్నాడు. వారు ఆయనను అంతగా ఆరాధించడానికి కారణం ఏంటంటే ఆయన ఎప్పటికీ కూడా కృపా సమృద్ధి గలవాడని, కృప చూపించుటలో ఐశ్వర్యవంతుడు, ఎన్నటికీ కృప చూపక మానను అన్నటువంటి దేవుడిగా ఉన్నాడు. అందుకే దావీదు మరవక ఆయన ఉపకారాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఎంత దయా దాక్షణ్యపూర్ణుడు, నా ఎడల ఆయన ఎంత దీర్ఘశాంతుడు, అలాగే ఎంత కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఈ లక్షణాలు దావీదు ఇతర కీర్తనాకారులు ఎరిగారు కాబట్టి ఇశ్రాయేలీయుల వలనే ఆయనకు ఆరాధన చెల్లిస్తూ ఉంటున్నారు. మనం ఎంత నిష్ప్రయోజకులమైన, పనికి వారమైన, దూరముగా తొలగిపోయినా, ఎంత కోపము పుట్టించి ఆయాసం పుట్టించి విసిగించినా మన దేవుడు మనకు దయాదాక్షణ్యపూర్ణుడిగా ఉన్నాడు, దీర్ఘశాంతుడిగా ఉన్నాడు, కృపా సమృద్ధి గలవాడిగా ఉన్నాడు. మరలా మన మీద తన ప్రేమను చూపించేవాడిగా ఉన్నాడు. అందుకే పూర్ణ హృదయంతో వారు ఆయనను గణపరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. 103వ కీర్తనలో ఇంకా దావీదు ఏమంటున్నాడు? 10వ వచనం చదవండి. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆ కృపా సమృద్ధి కలిగిన దేవుడు అంత అధికమైన కృపను చూపుతా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే మీకా గ్రంథం 7వ అధ్యాయము 16, 17 వచనాలలో, మీకా గ్రంథం 7, 16, 17, 18, 19 చదవండి. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనక నిరంతరము కోపముంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు ఎందుకు ఇక మళ్ళీ పైకి రాకుండా, జ్ఞాపకానికి రాకుండా వాటిని ఆయన తుడిచి వేస్తా ఉన్నాడు. మన రక్షణ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అనుదిన యాత్రా జీవితంలో కూడా ఎంత దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, అలాగనే దయాదాక్షణ్యపూర్ణుడు. ఆయనతో సముడెవడు? క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. మరి ఇంతటి మంచి లక్షణాలున్న ఆయనను మనం దేవునిగా కలిగి ఉన్నాం.
ఇంకా నువ్వు రక్షణ పొందలేదా? నీ కొరకే ప్రాణం పెట్టి సిలువను భరించి ముఖంపై ఉమ్మివేయబడి పిడిగుద్దులు తిని శాపగ్రస్తుడని పేరు తెచ్చుకొని పాపమంతా మోసిన దేవుణ్ణి ఇప్పుడే నువ్వు రక్షకుడిగా అంగీకరించు. నేను పాపిని ప్రభువా అని ఆయనతో చెప్పు. ఆయన నీకు రక్షణ ఇస్తాడు. ఒకవేళ నువ్వు రక్షించబడి ఉన్నావా, ఎంత విసిగించినా కోపం పుట్టించినా తొలగిపోయినా జారిపోయినా పడిపోయినా మరలా ఆయన మన యందు జాలి పడుతున్నాడు. మన దురావస్థను చూసి సహింపలేకపోతున్నాడు. ఆయన వైపు తిరిగిన వారి పాపాలన్నీ క్షమిస్తూ ఉన్నాడు. దినదినము కృప చూపుతూ ఉన్నాడు. కోపగించక వాత్సల్యతను కనపరిచే దేవుడిగా ఉన్నాడు. మరి ఈ ప్రేమను బట్టి మౌనంగా ఉందామా? అయ్యా, నేనెంత అపాత్రుడను, అయోగ్యుడను, అయినను నువ్వు నాకు దయ చూపించావు. నా జీవితంలో నీ దయా, దీర్ఘశాంతం, కృపా సమృద్ధిని అనుభవించే భాగ్యం ఇచ్చావు. నేను నీకేమి ఇవ్వగలను? నా పితరులైన ఇశ్రాయేలీల వలనే సమస్త మహిమ మీకే ఆరోపిస్తున్నాను. దావీదు వలనే నా పూర్ణ హృదయ కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లిస్తున్నానంటూ ఈ తలంపులతో ప్రభువును మనం ఆరాధన చేద్దాం. దేవుడి తలంపులను దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మనం ఆరాధనలోకి వెళదాం. సమయంలో సండే స్కూల్ పిల్లలు ఎవరైనా ఉంటే ఒకరి తర్వాత ఒకరు సండే స్కూల్కి వెళ్తారు.